ఎకానమీ తిరుగు. కంపెనీలు వస్తే ఏంటంటే ఉద్యోగాలు వస్తే వాళ్ళ ద్వారా ఇంకొక 2-3 ఉద్యోగాలు. ఇప్పుడు ఐటీ ఉంది, ఐటీలో ఒక్కరికి ఉద్యోగం వస్తే వాళ్ళ ద్వారా ఇంకో 5 వస్తాయి. ఎవరికి? ఇంట్లో పనిచేసిన వాళ్ళు అవ్వచ్చు, డ్రైవర్లు అవ్వచ్చు, టాక్సీ డ్రైవర్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, ఎన్ని అవ్వచ్చు. 5 సంవత్సరాలు ఒక పరిశ్రమ. ఇప్పుడు 2 సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. మొన్న ఈ 3 నెలలు చూస్తే ఐటీలో 33% పెరిగింది. ఏది ఎక్స్పోర్ట్స్ ఐటీ. కానీ ఇప్పటికీ మనం 11వ స్థానంలో ఉన్నాం. భారతదేశంలో విశాఖపట్నం 11వ స్థానంలో ఉంది ఐటీ. ఇదే స్పీడ్ గాని కొనసాగితే 2029 కల్లా 6వ స్థానం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆదాయం పెరగాలి, తద్వారా సంక్షేమం కూడా పెంచాలి. ఏమైందంటే ఆదాయం పెరగల అంటే అప్పులు చేసి ఎవడు కట్టాలి? ఇప్పుడు అప్పులు ఎట్లా కట్టాలి? చెత్త పైన పన్ను, కరెంటు ఛార్జీలు, ఎన్నిటి వల్ల ఏంటంటే భారం మొత్తం మన పెంచాలి. ఇప్పుడు బాబు గారు అందులో కరెంట్ ఛార్జీలు పెంచాలి. మీరు ఆదాయం సంపాదించి చూసుకుంటారు. చేనేత చదువులు అది చూసుకోండి, మగ్గాలు ఉంటాయి కదా ఇంట్లో అది చూసుకోండి. సో ఇట్లా ప్రోగ్రాముల రూపం ఆదాయం పెంచాలని అంత. అందుకే మంగళగిరిలో కూడా ఏంటంటే పరిశ్రమలు తీసుకోవాలి. ఆ పైన ఉన్న బాధ్యత కూడా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి, పరిశ్రమలు తీసుకోవాలి. అందుకే మీరు చూస్తే ఇక్కడ కిచెన్ ఉంది కదా, అక్షయ పాత్ర కిచెన్ దగ్గర 100 ఎకరాలు ఉంటే ల్యాండ్ పూలింగ్ తీసుకుని 70 ఎకరాలు మనకు వచ్చింది. అంటే ప్రభుత్వ భూమి లేదు ఇక్కడ. ఇట్లా చిన్న పరిశ్రమలు తీసుకొస్తే మన పిల్లలకి మంచి ఉద్యోగాలు ఉపాధి ఇక్కడనే వచ్చేటట్టు చేయాలి. కనీసం ఒక 10,000 మంది కన్నా కనీసం మొదటి విడతలు అక్కడ చేయాలి. అట్లా ప్రతి నియోజకవర్గంలో చేయాలి. చదవాలి, మన దగ్గరనే ఉండాలి, ఇక్కడనే ఉద్యోగాలు చేయాలి. ఇప్పుడు ఇంత బాగా చదివిస్తున్నారు, కారణం ఏంటి? సొంత కాలపైన నిలబడడానికి కదా. సొంత కాలపైన ఎట్లా నిలబడతారు? ఉద్యోగాలు ఉపాధి వస్తాయి. ఉద్యోగాలు ఉపాధి ఎట్లా వస్తాయి? కంపెనీలు, పెద్ద కంపెనీలు కూడా, చిన్న కంపెనీలు కూడా. ఇప్పుడు ఈ చిరుతిండ్లు ఉంటాయి, ఈ కుర్కురే లాంటివి, అవి ఎంత పెద్ద కంపెనీలు. అవి ఒక్కొక్కరికి 10,000 మందికి 15,000 మందికి ఉద్యోగాలు ఇస్తాయి. అలాంటి పరిశ్రమలు కూడా తీసుకొస్తే ఏమవుతుందంటే మొత్తం మన పిల్లలకి మంచి భవిష్యత్తు. సో ఒక పక్కన ఐటీ ఉండాలి, ఇంకో పక్కన ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. అది చాలా